మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 14, 2025. ఈరోజు దశమి, పుబ్బా నక్షత్రం, శుక్రవారం, కార్తీక మాసం బహుళపక్షం. ఇవాళ చిల్డ్రన్స్ డే, అలాగే జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం. అందరూ, ముఖ్యంగా పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవుతేనే దేశ అభివృద్ధి. మనస్ఫూర్తిగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం భావితరానికి ఉంటుంది, పిల్లలందరికీ ఉంటుంది. వాళ్ళు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి శనగ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ శనగ నూనె, పల్లి నూనెతో దీపం వెలిగించండి. ఇవాళ ఈ దీపారాధన ద్వారా మనము ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, వాళ్ళు మనల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు అంటే మనం అప్పు తీసుకున్నాం, వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళు కంట్రోల్ అవుతారు, కొంత గడువు ఇస్తారు, వాళ్ళు కూల్గా ఉంటారు, వాళ్ళ కోపం మనపైన రాకుండా ఆ దీపారాధన ఫలితం మనల్ని రక్షిస్తుంది. అంటే కొంత గడువు కానీ, లేదా మనం చెప్పింది వాళ్ళు వినటం కానీ, కొంత టైం ఇవ్వడం కానీ, ఏదో ఒక సెటిల్మెంట్ జరుగుతుంది, వాళ్ళ నుంచి ప్రెజర్ తగ్గుతుంది. సూర్యాస్తమయంలోపు మీ పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించండి. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం వాం జనప్రియాయ నమః. ఓం వాం జనప్రియాయ నమః. ఓం వాం జనప్రియాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే రాజకీయంలో ఉన్న వాళ్లకు మంచి యోగం పడుతుంది. రాజకీయంలో గెలుస్తారు, ఏ పదవైనా సరే గెలవడం జరుగుతుంది. అనుకున్న పొజిషన్ లేదా రాజకీయంలో ఎదుగుదల, రాజకీయంలో ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, పూర్తిగా రాజకీయానికి సంబంధించి ఈ మంత్రం జపించడం చాలా మంచిది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు లేదా ఇప్పుడిప్పుడే అందులోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రం చదువుకుంటే వాళ్లకు ఎదుగుదల ఉంటుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది, అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు, నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను, అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.